Small sensor, small quality. Bigger sensor, bigger impact. Hi, this is Ram. Welcome to FTIH Cine Classroom. Today topic is what is the sensor and types of sensor and size of the sensor. ఇప్పుడు సెన్సార్ అంటే ఏంటి, కెమెరాలో సెన్సార్ ఎలా వర్క్ అవుతుంది, అసలు సెన్సార్ వల్ల యూజెస్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. A camera sensor is like the eye of your camera. When light enters through the lens, the sensor collects the light and converts into an image. ఎప్పుడైనా సరే మనం ఫోటో తీసేటప్పుడు త్రూ ద లెన్స్ లైట్ ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయిన లైట్ని సెన్సార్ రీడ్ చేస్తుంది. రీడ్ చేసి దాన్ని ఫోటో రూపంలో చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెన్సార్ అనుకుందాం. త్రూ ద లెన్స్ లైట్ ట్రావెల్ అయ్యి లైట్ సెన్సార్ని హిట్ చేస్తుంది. హిట్ చేసిన వెంటనే సెన్సార్ ఏం చేస్తుంది, లైట్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన దాన్ని మాత్రమే ఫోటో రూపంలో చూపిస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఫోటోగ్రఫీకి కావాల్సింది మెయిన్ లైట్. ఫోటోగ్రఫీ అంటేనే లైట్. ఆల్రెడీ మనం వాట్ ఈస్ ద ఫోటోగ్రఫీ అనే క్లాస్లో చెప్పుకున్నాం. సో ఫోటోగ్రఫీ అంటే లైట్. సో సింపుల్గా మనం చెప్పాలంటే త్రూ ద లెన్స్ లైట్ ట్రావెల్ అయ్యి సెన్సార్కి హిట్ అయిన వెంటనే ఆ సెన్సార్ లైట్ని రీడ్ చేసి ఫోటో రూపంలో చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సెన్సార్ క్యాప్చర్స్ లైట్, కన్వర్ట్స్ ఫోటో. దిస్ ఈజ్ ద సెన్సార్. అండ్ టైప్స్ ఆఫ్ సెన్సార్ మనకి జనరల్గా ఫోటోగ్రఫీలో 2 టైప్స్ ఆఫ్ సెన్సార్గా చెప్పుకుంటాం. ఏంటి అంటే CMOS సెన్సార్ అండ్ APS-C సెన్సార్. ఓకే, CMOS సెన్సార్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. అండ్ APS-C అంటే అడ్వాన్స్డ్ ఫోటో సిస్టమ్ టైప్ C. ఓకే, ఈ 2 టైప్స్ ఆఫ్ సెన్సార్ దాని సైజెస్ బట్టి డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ CMOS సెన్సార్ని ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అని, అలాగే APS-C సెన్సార్ని క్రాప్ ఫ్రేమ్ సెన్సార్ అని లేదా క్రాప్ ఫ్యాక్టర్ సెన్సార్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఇప్పుడు సైజ్ ఆఫ్ ద సెన్సార్ చూద్దాం. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ 36x24 mm, క్రాప్ ఫ్రేమ్ 24x16 mm. ఓకే, ఇది నేను ఎగ్జాంపుల్గా రాసా. సెన్సార్ యొక్క సైజు కెమెరా బ్రాండ్ బట్టి కూడా మారిపోతుంది. సో దీన్ని మాత్రం మీకు అర్థం అవ్వడానికి చెప్పాను నేను. ఓకే, అంటే అప్రాక్సిమేట్లీ వాల్యూస్ ఇవి. సో కెమెరా కంపెనీ బట్టి, కాస్ట్ బట్టి కెమెరా సెన్సార్ సైజ్ అనేది మారుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అసలు ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ వల్ల యూజ్ ఏంటి, క్రాప్ ఫ్రేమ్ వల్ల యూజ్ ఏంటి? ఫుల్ ఫ్రేమ్ సెన్సార్లో హై పిక్సెల్స్ ఉంటాయి, అంటే ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి. దానివల్ల కలర్స్ని కానీ, లైట్ కానీ, షాడోస్ కానీ చాలా ఎక్కువ రేంజ్లో క్యాప్చర్ చేసుకోవడం వల్ల మన ఫోటో క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. అలాగే క్రాప్ ఫ్రేమ్ ఆర్ క్రాప్ ఫ్యాక్టర్లో తక్కువ పిక్సెల్స్ ఉండటం వల్ల లైట్ని కొంచెం కంపేర్ టు ఫుల్ ఫ్రేమ్ లైట్ని కొంచెం తక్కువగాను, షాడోస్ని, కలర్స్ని తక్కువగాను తీసుకుంటుంది. అంటే ఈ సెన్సార్స్లో మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ ఫామ్ అయ్యి అది మొత్తం సెన్సార్గా డిజైన్ చేయబడింది. సో దిస్ ఈజ్ ద సెన్సార్. చూసారు కదా, వాట్ ఈస్ ద సెన్సార్, టైప్స్ ఆఫ్ సెన్సార్ అండ్ సైజ్ ఆఫ్ సెన్సార్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు FTIH Cine Classroom. థ్యాంక్ యూ.